హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్ష్ హ్యాపీ హోమ్. నేను మీ జ్యోతి. ఇక్కడ వచ్చి మా కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయండి. మేము మా కన్నయ్య బర్త్డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసామో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూసే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకా మా వాడిని స్కూల్కి పంపించి నేను మా వారైతే గిఫ్ట్స్ తీసుకుందామని వచ్చామండి. ఇంకా స్టార్ట్ అయ్యామో లేదో వర్షం కూడా స్టార్ట్ అయ్యిందండి మాతో పాటు. ఇంకా గిఫ్ట్లు అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా బర్త్డేకి ముందు రోజు నైట్ అండి, మా వాడిని నిద్రపుచ్చిన తర్వాత అయితే మా వారు నేను గిఫ్ట్లు ప్యాక్ చేస్తూ ఉన్నాము. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ అయితే టీచర్స్ కోసం, పిల్లల కోసం అయితే గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నామండి. చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చినా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. మన పిల్లలతో ఇప్పిస్తే మన పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని మా వాడితో అయితే గిఫ్ట్స్ అయితే ఇప్పించాము. ఇంక ఇక్కడ మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో స్టార్ట్ అయిపోయండి. ఇంకా పిల్లలతో పాటు టీచర్స్ కూడా చక్కగా డాన్స్ అయితే చేశారు. వాళ్ళు కూడా పిల్లలతో పాటు పిల్లల్లా కలిసిపోయి అయితే చాలా చక్కగా చేశారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ కేక్ కట్ చేస్తున్న ఆవిడైతే ప్రిన్సిపల్ అండి. ఆవిడ నేను చదువుకునేటప్పుడు టీచరు, ఇప్పుడు మా వాడికైతే ప్రిన్సిపల్ అండి. ఇప్పుడు వరకు శ్లోకాస్ చెప్పిన ఆవిడైతే సంగీతం టీచర్ అండి. ఈవిడ స్కూల్లో ఎవరి బర్త్డే అయినా సరే చక్కగా ఇలాగ శ్లోకాస్ అయితే చెప్తారండి. రోజు ప్రేయర్లో కూడా చక్కగా శ్లోకాస్ అని చెప్పిస్తారు. ఒక పక్క కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ అవుతా ఉన్నా, ఓ పక్క గిఫ్ట్స్ అయితే టీచర్స్కి ఇస్తున్నా. మా వాడి మొహంలో అయితే భయం అయితే ఉందండి. మా మమ్మీ డాడీ ఇక్కడ మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారని. మా వాడి జాయిన్ అయ్యి 1 month అవుతుంది, అయినా సరే భయం అయితే పోలేదండి. ఇంకా డైలీ వాళ్ళ డాడీ స్కూల్కి డ్రాప్ చేస్తే బాగానే వెళ్ళిపోతాడు. నేనంటే మాత్రం నా బ్యాకే తిరుగుతూ ఉంటాడండి. స్కూల్కి ఎప్పుడు నేను వెళ్ళినా సరే ఇంకా అమ్మ తొందరగా వచ్చేస్తారు కదా అనుకుంటూ అయితే లోపలికి వెళ్తాడండి. ఇంక ఇక్కడ గిఫ్ట్లు ప్రిన్సిపల్కి, టీచర్కి, ఐఎంఆర్స్కి అందరికీ కూడా ఈక్వల్గా తీసుకున్నామండి. అక్కడ ఎవరు తక్కువ ఎక్కువ అనేటట్టు కాకుండా అందరికీ సమానంగానే తీసుకున్నాం. ఇప్పుడు కూడా మేము అలా పార్షియాలిటీ చూపించమండి. ఇంకా చక్కగా ఇంకా మా వాడికి నచ్చిన సాంగ్ అయితే ప్లే చేశారు. కానీ ఇక్కడ టీచర్స్, పిల్లలు, ప్రిన్సిపల్ అందరూ కూడా స్టెప్పులు వేశారు. మా వాడైతే కొంచెం భయంతోనే అలా నించొని చూస్తూ ఉన్నాడండి. ఏంటి అని అడిగితే స్టమక్ పెయిన్ అని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ చిన్న ప్రీకేజీ పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఎంత చక్కగా ఎంత యాక్టివ్గా ఉన్నారో నాకైతే చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మా వాడి ఇంట్లో అయితే చాలా యాక్టివ్గా ఉంటాడండి. ఇంకా స్కూల్కి వెళ్తే ఆ భయం వల్ల ఏంటో, స్కూల్ అనేది ఒక ఫియర్ అనేది ఉంటుంది కదా పిల్లలకి, దానివల్ల ఏంటో ఇంకా తనకి ఆ భయం అనేది ఇంకా పోలేదు. టీచర్ ఏం చెప్పారంటే, మీరు లేకపోతే బాగానే ఉంటాడండి, చాలా యాక్టివ్గానే ఉంటాడు అని చెప్తా ఉన్నారు. మా వాడి ఇంట్లో అయితే చాలా అంటే చాలా యాక్టివ్ అండి. ఇంకా మార్నింగ్ లేచినప్పుడు నుండి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూ ఉందండి. ముందు రోజు కూడా షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉంది. పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. అలానే వర్షంలో తడుస్తూ కొంచెం షాపింగ్ అయితే చేసాము. కానీ నెక్స్ట్ డేకి వర్షం ఉండకూడదు అనుకుంటే మార్నింగ్ లేచి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అనుకునేటప్పటికైతే ఇంకా కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉంది, గ్యాప్ ఇవ్వకుండా పడింది. ఇంకా 11 o'clockకి టీచర్ కాల్ చేశారు. ఇంకా అప్పుడైతే కొంచెం వర్షం తగ్గి ఎండ అయితే వచ్చింది. ఇంకా ఫాస్ట్గా అయితే మేమైతే స్కూల్కి వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ మా కన్నయ్య బర్త్డే డ్రెస్, నా డ్రెస్ అయితే మ్యాచింగ్ అయిందండి. స్కూల్లో టీచర్, ప్రిన్సిపల్ అడిగేంత వరకు కూడా అసలు నాకు ఐడియా రాలేదు మ్యాచింగ్ అని. అసలు ఫస్ట్ మా వారు ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారు. ఇంకా బయటకి చిన్న పని నుండి వెళ్ళి వర్షంలో తడిచి షర్ట్ అయితే రిమూవ్ చేసేసారు. అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు మా వారు కూడా ఆరెంజ్ వేసుకుని ఉంటే మేము ముగ్గురు మ్యాచింగ్ అనుకుని వేసుకున్నాం అని అనుకునేవాళ్ళు. ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవండి. ఇంకా మా వాడైతే డాన్స్ చేయలేదు, కొంచెం హ్యాపీగా లేడు. అంటే మేము ఎక్కడ స్కూల్లో వదిలిపెట్టి వెళ్తామా అని, అంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇంకా డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది ఆ రోజు. కానీ పిల్లలందరికీ మేము వెళ్ళినప్పటికీ చక్కగా డ్రాయింగ్ అంతా వేయించేసి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయని చెప్పి రెడీ చేసి పెట్టున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చి ఈవినింగ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసామండి. నేను, మా వారు, మా అక్క వాళ్ళ బాబు, మా అక్క వాళ్ళ పాప అయితే చేసామండి. ఫైనల్లీ మా కన్నయ్య బర్త్డేకి అయితే మేమైతే డెకరేషన్ ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నామండి. సింపుల్గా అంటే ఏముంది, చూస్తే కొంచెం మీకు గ్రాండ్గానే అనిపిస్తూ ఉంటుంది. ఒక థీమ్ అనుకున్నాము అంటే దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేము ఇంకా తెచ్చి పెట్టేసుకొని ఇంకా ఇలా చెయ్యాలి అని ఫిక్స్ అయిపోతామండి. ఫస్ట్ బర్త్డే ఒక్కటే బయట డెకరేషన్ వాళ్ళకి ఇచ్చాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ బర్త్డే ఇది. ఈ డెకరేషన్ అంతా కూడా మేము ఇంట్లో
ఇంకా మా హస్బెండ్, నేను, అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క మేమందరము కూడా అనుకొని ఇంకా కూర్చొని ఇలా చేసుకుంటా ఉంటామండి. పిల్లలకి అంటే ఇంకేముంటాయండి, యానిమల్ థీము లేదంటే స్పైడర్ మ్యాన్, ఇంకా మగ పిల్లలకంటే ఇంకా అయ్యే ఉంటాయి కదండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే స్పైడర్ మ్యాన్ థీము, అంతకు ముందు ఇయర్ కూడా సెకండ్ బర్త్డేకి అయితే యానిమల్ థీమే చేసామండి. ఇంకా ఈ ఇయర్ కూడా యానిమల్ థీమే అడిగాడు. తన్ని అడుగుతామండి ఎవ్రీ ఇయర్ కూడా, పిల్లలు కదండి వాళ్ళు ఇంకేది ఇష్టపడితే దానికి తగ్గట్టు ఇంక కొంచెం అలా డెకోర్ చేస్తూ ఉంటాము. మా వీడియో చూసినట్టయితే ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా థీమ్కి తగ్గట్టే కేక్ కూడా ఆర్డర్ చేసామండి. ఎవ్రీ ఇయర్ కూడా ఏ థీమ్ అయితే తను చెప్తాడో ఆ థీమ్కి తగ్గట్టే ఇంకా కేక్ని కూడా మేము తెప్పిస్తామండి. ఇంకా ఎందుకంటే దానికి మ్యాచ్ అవ్వాలి కాబట్టి పిల్లలకి అలాంటి చిన్న చిన్న ఆనందాలు, వాళ్ళు ఆనందపడితే మనకి కూడా ఆనందంగా ఉంటుంది కదండి. వాళ్ళ ఆనందమే మన ఆనందం. ఇంకా బర్త్డేకి వచ్చిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ కూడా ఈ డెకోర్ అయితే బాగా నచ్చిందండి. స్కూల్ నుండి ఇంకా ఇంటికి వచ్చినప్పటికి ఆల్మోస్ట్ 1:00 అయిపోయింది. 1:00 నుండి 2:00 వరకు అయితే మాకు లంచ్ ఇంకా ఏం చేయాలి అనేది ఆలోచించినప్పటికీ అయిపోయింది. ఇంకా మా వాడిని నిద్రపుచ్చినప్పటికీ మాకు ఇంకా 3:00 అయితే మేము డెకోర్ స్టార్ట్ చేస్తే 6:30 పట్టిందండి. మేము ఇంకా 6:30 కల్లా ఈ డెకోర్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరూ వచ్చేస్తారు కదా అని చెప్పి మేమైతే రెడీ అయిపోయాము. ఫైనల్గా అయితే కేక్ కూడా వచ్చేసింది. ఇదిగోండి, ఇదైతే పేస్ట్రీ చెఫ్ నుండి మేము ఎవ్రీ ఇయర్ కూడా పేస్ట్రీ చెఫ్ నుండి ఆర్డర్ పెడతా ఉంటాము. మా కన్నయ్య ఫస్ట్ బర్త్డే నుండి 4th బర్త్డే వరకు కూడా మేము పేస్ట్రీ షెఫ్ నుండి ఆర్డర్ పెట్టామండి. ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. గూగుల్లో నెంబర్ చూసి ఫస్ట్ బర్త్డే అప్పుడు ఆర్డర్ అయితే పెట్టారు. ఆయన కాంప్లిమెంటరీకి ఇంకొక కేక్ కూడా పంపించారు. అప్పటి నుండి కూడా మాకు ఎప్పుడు బర్త్డే కేక్స్ కావాలి అన్నా ఆయనకి జస్ట్ కాల్ చేస్తే చాలు, మాకు ఇమేజెస్ సెండ్ చేస్తారు. మేము ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ ఆయనకి రీసెండ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మాకు అదే పంపిస్తారండి. ఏంటండి పేస్ట్రీ షెఫ్ కోసం ఏమైనా ప్రమోషన్ చేస్తున్నారా అంటే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే నేను చెప్పానండి. మోడల్స్ బాగుంటాయని. ఇలా చెప్పగానే నెగిటివ్ కామెంట్ పెట్టడానికి అయితే రెడీగా ఉంటారండి. పాజిటివ్ కంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఏ విధంగా అయ్యాయో పార్ట్ 2లో అయితే పోస్ట్ చేస్తానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.